రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 15 రాష్ట్రాలకు చెందిన 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 8న దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుంది. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుంది. అలాగే ఏపీ, తెలంగాణలో చెరో 3 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రైట్, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ రాబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రాజు లైవ్ లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. అక్షయ, రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాజ్యసభ ఎన్నికకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగబోతుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఏదైతే తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి 3 స్థానాలు ఉండగా తెలంగాణ నుంచి మాత్రం అటు తెలంగాణ నుంచి 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. సో మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి 6 ఎన్నిక కావాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ ఏ విధంగానైతే షెడ్యూల్ అమల్లోకి వస్తుందో ఆ రోజు నుంచి నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానికి కావాల్సినటువంటి లెక్కల ప్రకారం ఎమ్మెల్యేలు ఓటింగ్ కూడా వేయాల్సి ఉంటుంది. అందుకోసం ఇప్పటికే అన్ని పార్టీలు సైతం పెద్ద ఎత్తున దీనికోసం కసరత్తు చేస్తూనే ఉన్నాయి. దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ ఏదైతే 8వ తేదీన ఫిబ్రవరి 8వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత లాస్ట్ డేట్ నోటిఫికేషన్ లో అంటే ఏదైతే నామినేషన్లు వేయడానికి 15వ తేదీ ఫిబ్రవరిగా నిర్ణయించింది ఎన్నికల సంఘం. ఆ తర్వాత స్క్రూటినీ చేసేందుకు 16వ తేదీ సమయం ఇచ్చారు. ఇక 20వ తేదీన ఎవరైనా విత్డ్రా చేసుకోవాల్సి ఉంటే ఫిబ్రవరి 20వ తేదీన విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ పోల్ మాత్రం 27 ఫిబ్రవరిన జరగబోతుంది. అంటే సరిగ్గా చెప్పాలంటే ఈ రోజు నుంచి నెల రోజుల సమయం రాజ్యసభ ఎన్నికలకు ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇది అసెంబ్లీలో పోలింగ్ అనేది జరుగుతుంది. సో 27వ తేదీన అదే రోజు కౌంటింగ్ చేస్తారు. 5 గంటల తర్వాత అదే రోజున ఎన్నికల కౌంటింగ్ కూడా ఉండబోతుంది, ఓట్ల లెక్కింపు. ఇక ఏదైతే దానికి సంబంధించి మొత్తం కూడా 29వ తేదీలోపు అంటే సరిగ్గా నెల రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆర్డర్స్ జారీ చేసింది. సో మొత్తానికి రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలో తమకున్నటువంటి బలం మేరకు రాజ్యసభలో మరోసారి ఏదైతే పార్టీలు తమ రాజ్యసభ సభ్యులను నామినేట్ చేయబోతున్నాయి. ఓకే రాజు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుంది. ఏపీలో 3 స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. అలాగే తెలంగాణలో కూడా 3 సీట్లకు ఎలక్షన్ జరుగుతుంది. అత్యధికంగా యూపీలో 10 సీట్లకు ఎన్నిక జరుగుతుంది. ఫిబ్రవరి 15న నామినేషన్లకు చివరి తేదీ. ఇక స్క్రూటినీకి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 16. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్ రిలీజ్ చేశారు.
ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుంది. ఏపీలో 3 స్థానాలకు, తెలంగాణలో కూడా 3 సీట్లకు ఎలక్షన్ జరుగుతుంది. అత్యధికంగా యూపీలో 10 సీట్లకు ఎన్నిక జరుగుతుంది. ఫిబ్రవరి 15న నామినేషన్లకు చివరి తేదీ, అలాగే స్క్రూటినీకి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 16.